హాయ్ డార్లింగ్. ఇందక్కడి నుంచి చూస్తున్నా నాతో మాట్లాడతావని. సారీ క్రిష్. ఏమైంది జాను, ఎందుకలా డల్ గా ఉన్నావు? ఈ మధ్య సార్ బిహేవియర్ నాకేం అర్థం కావట్లేదు. ఇది నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అందుకే నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. ఎనీవే నువ్వు మీ పేరెంట్స్ కి చెప్పుకోవచ్చు కదా. మొన్ననే వాళ్ళొక పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. మళ్ళీ నేను వాళ్ళకు పెద్ద సమస్య అవ్వకూడదు. పోనీ మీ సిస్టర్ తో మాట్లాడు. ఇప్పటికే తను ఆ ఇంట్లో చాలా కష్టాలు పడుతుంది. మళ్ళీ నా బాధలు చెప్పి అక్కని ఇంకా బాధ పెట్టలేను. అది కరెక్టే, మరి ఇప్పుడు ఎలా జాను? ఏమో క్రిష్, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. నువ్వు ఒంటరి దానివేంటి జాను? నీకోసం ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మర్చిపోయావా? ఆఫ్ కోర్స్ నేను నీ ఫ్రెండ్నే, బట్ నన్ను నీకిచ్చిన నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండగా వేరే వాళ్ళ అవసరమా నీకు? ఓ, విశ్వ గురించా నువ్వనేది? ఎస్, విశ్వ నా బెస్ట్ ఫ్రెండే, కానీ నేను వాడికి అన్ని చెప్పుకోలేను. ఏ జాను, విశ్వ అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకోలేడని కాదు. మరి ఏం లేదు, ఈ విషయాలన్నీ విశ్వకి చెప్తే విశ్వ సార్ గురించి తప్పుగా అనుకుంటాడేమోనని నా భయం. ఓ ఓకే. సార్ గురించి ఎవరైనా తప్పుగా అనుకున్నా, తక్కువ చేసి మాట్లాడినా నేను భరించలేను. ఐ కెన్ అండర్స్టాండ్ జాను, బట్ విశ్వ అలా ఎందుకు అనుకుంటాడు? తనకు జై సార్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. నా మాట విని అనవసరమైన డౌట్స్ ఏం పెట్టుకోకుండా విశ్వాను కలువు. కలిసి నీ మనసులో ఉన్న బాధని షేర్ చేసుకో. అంతే అంటావా క్రిష్? అంతే జాను, నావి చిలక పలుకులని చిలకనగా చూడకు. బాధలు పంచుకుంటేనే తగ్గుతాయి, దాచుకుంటే పెరుగుతాయి. సరే, ఇప్పుడే విశ్వాకి కాల్ చేస్తాను. హలో. హాయ్ విశ్వ, ఎక్కడున్నావురా? ఇందాకే బయటకొచ్చాను. చెప్పు జాను, ఆంటీ అంకుల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా? వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకే ఇంట్లో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి జాను, మళ్ళీ ఏమైంది? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? నేను సేఫ్గానే ఉన్నాను విశ్వ. నువ్వు ఒకసారి